పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ వారిలో ట్రంప్ ట్విస్ట్. హార్ముజ్ కోసం అమెరికా విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇంధన ధరల పెరుగుదలలో అడ్డుకొడుతుంది ఇప్పుడు అమెరికా. హార్ముజ్ దిగ్బంధంతో భారీగా చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ను తెరిచేందుకు ట్రంప్ ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జపాన్ సాయం కోరారు అమెరికా అధ్యక్షుడు. ఈ విషయంలో జపాన్తో కలిసి హార్ముజ్ను దక్కించుకుంటామంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక హార్ముజ్ జలసంధే చాలా కీలకంగా మారింది యుద్ధంలో. మిగిలిన ప్రపంచ దేశాలను ఇరుకున పెట్టాలన్నా కానీ ఇరాన్కి కావాల్సింది హార్ముజ్. ఇక ఇటు ట్రంప్ను తప్పుపడుతుంది ప్రపంచ దేశాలు. ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా లేకపోతే ట్రంప్ను తప్పును పట్టినా కానీ ఈ హార్ముజ్ వల్లే అవుతుంది. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేస్తే కనుక మొత్తం చమురు ధరలంతా కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని చెప్పి ఇప్పుడు హార్ముజ్ మీద పట్టు కోసం అయితే ఇరాన్ ట్రంప్లు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఈ అంశంలో కనుక చూస్తే కనుక ట్రంప్ హార్ముజ్ మీద ట్రంప్ తన పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. దీంట్లోనే జపాన్ సాయం కోరటం జరిగింది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, అమెరికా అధ్యక్షుడు జపాన్ సాయం కోరినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇక హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయించేందుకు తీవ్ర స్థాయిలో అమెరికా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అయితే ఈ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించడం లేదని చెప్పాలి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని అడ్డుకునే విషయంలో కొంత హార్ముజ్ జలసంధికి సంబంధించి అంటే ముఖ్యంగా కొంత ఇటు నాటో దేశాల సహకారం అందించలేకపోవడం కూడా కొంత అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మొత్తం కూడా అంటే దీని రక్షణ కోసం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు కొంత యూరోపియన్ మిత్ర దేశాలు నాటో రక్షణ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటు యుద్ధ నౌకలను పంపడానికి కూడా కొంత అటు వాళ్ళు భయపడుతున్న అంశాన్ని కూడా కొంత ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఇటు జపాన్ తో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. జపాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ నౌకలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ హార్ముజ్ జలసంధికి సంబంధించి అంటే ఓపెన్ చేయించేందుకు కొంత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అటు 7 దేశాలు మొత్తం కూడా హార్ముజ్ జలసంధిని తెచ్చి ఉంచేందుకు కూడా సుమారు 7 దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీని ద్వారానే చమురు ధరలను నియంత్రించవచ్చు అనేది కూడా ట్రంప్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి మీద అంటే ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా వెంకట్? అంటే ఇరాన్ పాత్రను మనం ఈ హార్ముజ్ జలసంధి విషయంలో ఎలా చూడొచ్చు? అయితే ఇరాన్ పాత్ర కొంత అంటే ఇరాన్ కి మొత్తం కూడా అక్కడ దాని మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇరాన్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంటే అక్కడ వాళ్ళకు పర్షియన్ గల్ఫ్ అరేబియా సముద్రాన్ని వేరు చేస్తున్నటువంటి ఈ జలసంధికి సంబంధించి కొంత అటు ఏదైతే అండర్ వాటర్ మైన్స్ కానీ లేదంటే మొత్తం కూడా వీళ్ళ భూభాగం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంత ఇరాన్ పట్టుదల వ్యవహరిస్తుంది. అదేవిధంగా అక్కడ సరిహద్దుల్లో కూడా ఆయుధాలను పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. అందుకనే కొంత ఇరాన్ ఈ విషయంలో జాగ్రత్త అంటే కఠినంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో పన్నులు కూడా విధించే అవకాశం ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు జపాన్ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా వైట్ హౌస్ లో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడ ఏం జరగబోతుంది ఏంటనేది అయితే రాబోయే 2-3 రోజుల్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు బలగాలను కూడా అమెరికా ఇరాన్ లో బలగాలను కూడా దించి అవసరమైతే హార్ముజ్ జలసంధికి సమీపంలో బలగాలను కూడా మోహరించే విధంగా కూడా అమెరికా ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విషయంలో మనం ట్రంప్ అంటే తనకు కావాలనుకున్నది ఏ విధంగానైనా కానీ నయానో భయానో తను తెచ్చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ విషయంలో సక్సెస్ అవుతాడా అవ్వడా? అయితే ఈ విషయంలో ట్రంప్ సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇందులో నాటో దేశాల నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉండటం లేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని జపాన్ ద్వారా అలాగే దక్షిణ కొరియా ద్వారా కొంత ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం జపాన్ కనుక కలిస్తే ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తే కనుక ఇజ్రాయెల్, జపాన్, అమెరికా కలిపి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేటువంటి అవకాశాలు దాదాపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దాడులు కూడా చేసేందుకు అవసరమైతే అలాగే అక్కడ ఉన్నటువంటి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో నాటో దేశాలు ట్రంప్కు సహకరించకపోవటాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు వెంకట్? అంటే నాటో దేశాలు పూర్తిగా అంటే వాళ్ళు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముస్లింలకు సంబంధించి అక్కడ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంత ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆందోళన అయితే అటు వాళ్ళు కూడా వ్యక్తం ఫ్రాన్స్ కానీ లేదంటే మరికొన్ని యూరోప్ దేశాల్లో ముస్లింల సంఖ్య భారీగా ఉంది. అందుకని కొంత వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా దాడులు చేసి ఇరాన్ దాడులు చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా ప్రతి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు యూరోప్ అగ్నిగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. మత చిచ్చు రేగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత దీనికి సంబంధించి వెనకడుగు పడుతుంది. ఎస్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఇక అమెరికా అధ్యక్షుడు జపాన్ సాయం కోరటం జరిగింది. ఈరోజు భేటీ అవుతున్నారు. ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. జపాన్ సాయం చేస్తుందా లేదా అని. ఎందుకంటే ఇప్పటికే నాటో దేశాలు ట్రంప్కి సహాయం చేయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ ఏ విధంగా మండుతుందో మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్, యుఏఈ కంట్రీస్ ఏ విధంగా మండుతున్నాయి అనేది ఇరాన్ దాంట్లో చూస్తూనే ఉన్నాం. ఎటు వచ్చి కూడా అంటే అమెరికాకు సంబంధించినటువంటి సైనికులు కానీ, యుద్ధ నౌకలు కానీ, మిసైళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ యుద్ధంలో. కానీ కాకపోతే అమెరికా దూరంగా ఉంది. అమెరికా ప్రజలు కానీ వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. కానీ ఒకవేళ కనుక నాటో దేశాలు కనుక ఇటు అమెరికాకి సపోర్ట్ చేస్తూ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి శాంతి వాతావరణం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సో ఈ క్రమంలో కూడా నాటో దేశాలు అయితే దూరంగా ఉంటూ ఉన్నాయి. కానీ ఇప్పుడు జపాన్ సాయం కోరటం జరిగింది. హార్ముజ్ జలసంధి మీద పట్టు కోసమే ఇప్పుడు మొత్తం కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. ఇరాన్ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత చమురు ధరలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధం ఆగుతుంది అనుకున్నారు కానీ ఈ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. మరొక వారంలో యుద్ధం ఆగే సూచనలు ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. కానీ దేన్ని కూడా 100% కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి క్లోజ్ అవటం వల్ల కూడా మిగిలిన దేశాలన్నీ కూడా ఆయిల్ ధరలు పెరిగిపోవటం, ప్రపంచ అంతర్జాతీయంగా కూడా ఒక ఒత్తిడి అనేది ఉంది. ఈ ఒత్తిడి ట్రంప్లో కూడా ఈ ఒత్తిడితో కొంత భయం అయితే కనిపిస్తూ ఉంది. ఇందుకే హార్ముజ్ జలసంధి మీద ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేసి ఎలాగైనా కానీ హార్ముజ్ జలసంధిని తన ఆధిపత్యం చలాయిస్తూ కూడా హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా కూడా ట్రంప్ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మరి చూడాలి ఈ జపాన్తో మరి భేటీ అయిన తరువాత వీళ్ళు ఏ విధమైన చర్చలు జరుపుతారు, ఏ రకంగా కూడా మరి హార్ముజ్ జలసంధి విషయంలో వీళ్ళ ప్రవర్తన ఉంటుంది అనేది చూడాలి. ఏ స్టాండ్ తీసుకుంటారనేది.